హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ రిపోర్ట్. గత 2 రోజులుగా తెలంగాణను షాక్ గురిచేస్తున్న ఒకే ఒక విషయం వరంగల్ ఫ్లడ్స్. 2 రోజులు కురిసిన వర్షానికి వరంగల్ సిటీ మొత్తం మునిగిపోయింది. ఇక్కడ రోడ్లు కనిపించడం లేదు, కేవలం వరద మాత్రమే కనిపిస్తోంది. ఇంత భారీ విపత్సం వెనుక ఉన్న నిజం ఏంటి? ఈ డిజాస్టర్కి క్లౌడ్ బరస్ట్ కారణమా, లేక క్లైమేట్ చేంజ్ రీజన్ అయిందా? అసలు అక్టోబర్ 29న వరంగల్ జిల్లాలో ఏం జరిగింది? భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి వరంగల్ నగరమే ఎందుకు మునుగుతోంది? దీనికి కారణం ఏంటి? ప్రకృతి వైపరీత్యమా, మానవ తప్పిదమా? ఆ వివరాలేంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ముందు ఈ క్లౌడ్ బస్ట్ అనేది పర్మనెంట్. మీరు ఏదో ఈ ఒక్కసారి వచ్చింది, దీన్ని టెంపరీగా మీరు అడ్రస్ చేద్దామని అనుకుంటే మీ తప్పు. వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. ఎన్నడూ లేని విధంగా రోడ్లపై భారీగా వాననీరు చేరింది. వరదలో వాహనాలు సైతం కొట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడున్న జనజీవనం ఒక్కసారిగా తలకిందులైంది. వరద వచ్చింది రాత్రి సమయంలోనే. మరి జనం ప్రాణాలను ఎలా కాపాడుకున్నారు? కాలనీలన్నీ నీట మునిగిన రెస్క్యూ టీమ్స్ ఎలా రెస్క్యూ చేస్తున్నాయి? విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు తెగిపోతే ప్రజలు ఎలా బతికి బట్టకట్టారు? ప్రభుత్వ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంది? వరంగల్లో వరద వచ్చిన రోజు అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇండ్లు కూలినాయి, సామాను పోయినాయి, పిల్లలు ఆగమైండ్లు, భార్యాభర్తలు ఆగమైండ్లు, తినడానికి తిండి లేదు, నీళ్ళల్లో 2 రోజులు సావాసం చేసినాం, నిద్రలు లేవు, ఆగారాలు లేవు, పాములు వచ్చినాయి, తేళ్లు వచ్చినాయి, పడి చచ్చిపోయినాం. వరంగల్ నగరాన్ని ఎవరు ఊహించని భారీ వర్షాలు చుట్టుముట్టాయి. ఈ ఆకస్మిక వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ ఒక్కసారిగా నీట మునిగాయి. వరద నీరు చాలా వేగంగా గృహాల్లోకి, షాపుల్లోకి చొచ్చుకు రావడంతో ప్రజలు భారీ నష్టాన్ని చవిచూశారు. కొన్ని చోట్ల దాదాపు 6 అడుగుల ఎత్తుకు నీరు నిలిచింది. హన్మకొండ, కాజీపేట, వరంగల్ ప్రాంతాల్లోని ముఖ్యమైన కాలనీలన్నీ సరస్సులుగా మారాయి. వరద ఉధృతి ఎంత తీవ్రంగా ఉందంటే బర్కాస్ కాలనీ, పోచమ్మ మైదాన్, కళ్యాణిపురం వంటి కీలక ప్రాంతాల్లో పడవలు ఉపయోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ విపత్కర పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ లో చురుగ్గా పాల్గొన్నారు. వరదలో చిక్కుకున్న సుమారు 3000 మందికి పైగా ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కేంద్రాలలో వారికి ఆహారం, నీరు, వైద్య సదుపాయాలను అందిస్తున్నారు. వర్షాల కారణంగా విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు యుద్ధ ప్రతిపాదికన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయినప్పటికీ కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా ఉంది. ప్రభుత్వం వరద నష్టంపై పూర్తి వివరాలతో కూడిన రిపోర్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇల్లు మునిగిన వారికి 15,000 చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆవులు, గేదెలు మృత్యువాత పడితే 50,000 రూపాయలు, మేకలు, గొర్రెలకు 5,000 రూపాయలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. తర్వాత అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు అయిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి. వాళ్ళకు కూడా మనం కొంతమేరకు ఇల్లు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు. కలెక్టర్ గారు, లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి, పట్టాలే ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి. కొన్ని దగ్గరలో సికమ్ ల్యాండ్లలో అప్రోచ్ అయ్యాను. చెరువులలో సికమ్ ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలనో కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. వరంగల్లో ఈ విధ్వంసం జరగడానికి అసలు కారణం ఏంటి?
కేవలం మొంతా తుఫాన్ ఎఫెక్టే ఇంత బీభత్సం సృష్టించిందా? దీని వెనుక ఇంకేదైనా కారణం ఉందా? క్లౌడ్ బర్స్ట్ జరిగిందనే అనుమానం నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అది ఎంత ప్రమాదకరం? ఇంత భారీ స్థాయిలో అన్సీజనల్ రెయిన్ రావడంపై సైన్స్ ఏం చెబుతోంది? వాతావరణ మార్పుల క్లైమేట్ చేంజ్ రోల్ ఇందులో ఉందా? వరంగల్లో వచ్చిన ఈ ఆకస్మిక వరదలకు ప్రధానంగా 2 కీలక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ నుంచి వచ్చిన తేమ. మొంతా తుఫాన్ ఏపీలో తీవ్రం దాటినప్పటికీ ఆ తర్వాత తెలంగాణపై విరుచుకుపడింది. అధిక తేమ, చల్లటి వాతావరణం కలవడంతో వరంగల్ పైన అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అయితే దీన్ని కేవలం తుఫాను ప్రభావం అనడం సరైంది కాదు. క్లౌడ్ బర్స్ట్ జరిగిందనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అంటే తక్కువ సమయంలో తక్కువ ప్రదేశంలో అతి భారీ వర్షం కురవడం. కొన్ని ప్రాంతాల్లో గంటకు 25 సెంటీమీటర్లకు పైగా వర్షం పడితే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. వరంగల్లో నమోదైన వర్షపాత లెక్కలు క్లౌడ్ బర్స్ట్ కు దగ్గరగా ఉన్నాయి. ఈ అనూహ్యమైన వర్షపాతానికి క్లైమేట్ చేంజ్ కూడా ఒక ముఖ్య కారణం. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సముద్రాల వాతావరణంలోని తేమ పరిణామం కూడా పెరుగుతోంది. ఈ అధిక తేమ శక్తి కారణంగా వర్షాలు అనుకోని విధంగా ఒకే చోట కురుస్తున్నాయి. దీన్నే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అని పిలుస్తారు. వరంగల్లో పడిన వర్షం కూడా ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కోవకే వస్తుంది. కేవలం క్లౌడ్ బర్స్ట్ మాత్రమే కాదు, అర్బన్ ఫ్లడ్డింగ్, మానవ తప్పిదాలు కూడా కారణమే. వరంగల్లో చెరువులు, నీటి వనరులు కబ్జాకు గురి కావడం, డ్రైనేజ్ వ్యవస్థ పాతబడటం వంటివి కూడా ఈ బీభత్సానికి దోహదపడ్డాయి. పెరిగిన వర్షం, బలహీనమైన డ్రైనేజీ సిస్టమ్ కలవడంతోనే వరద ఉధృతి ఇంత తీవ్రంగా ఉంది. వరంగల్లో ఈ విధ్వంసం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి వరదలు సంభవించాయి. 2006లో సంభవించిన భయంకరమైన వరదకు ప్రస్తుతం సంభవించిన వరదకు తేడా ఏంటి? ఆ గ్రేట్ ఫ్లడ్స్ టైంలో జరిగిన నష్టం ఎంత? చరిత్ర రిపీట్ అవుతోందా? ఈసారి నష్టం మరింత ఎక్కువగా ఉందా? వరంగల్ సిటీకి వరదలు కొత్తేమీ కాదు. ఈ నగరం గతంలో కూడా పలు సందర్భాల్లో భారీ వరదలను చవిచూసింది. చరిత్రలో ముఖ్యంగా 1980వ దశకంలో వరంగల్ సిటీ భారీ వరదలకు గురైంది. అయితే చరిత్రలోనే అత్యంత భయంకరమైన విధ్వంసం సృష్టించిన వరద 2006 సంవత్సరంలో సంభవించింది. 2006లో వచ్చిన తీవ్రమైన వాయుగుండం ప్రభావంతో వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం మునిగిపోయింది. అప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. 100 కోట్ల నష్టం జరిగింది. ఆ సమయంలో కూడా అనేక గ్రామాలతో రోడ్డు మార్గాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రజలను తరలించడానికి పడవలను ఉపయోగించారు. ఆ వరద నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వానికి సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత 2009లో కూడా కీలకమైన వరదలు వచ్చాయి. 2020లో నగరంలో ఆకస్మిక వర్షాల కారణంగా పలు కాలనీలు నీట మునిగాయి. ఈ వరదలు 2006 స్థాయిలోనే ఉన్నాయని వాతావరణ నిపుణులు, సీనియర్ సిటిజన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా వరంగల్ భౌగోళిక నిర్మాణం ఇందుకు ప్రధాన కారణం. అక్కడ ఉన్న ఎన్నో చెరువులు, కుంటలు నగర విస్తరణ కారణంగా కబ్జాకు గురి కావడం జరిగింది. పాత వర్షపు నీటి మార్గాలు మూసుకుపోయాయి. ఈ మానవ తప్పిదాలు ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదలను ఆహ్వానిస్తున్నాయి. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు వ్యవసాయానికి, గృహాలకు, మౌలిక సదుపాయాలకు కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది. గత 10 ఏళ్లలో సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టం మొత్తాన్ని లెక్కగడితే వేల కోట్లకు చేరుతుందనే అంచనా. తెలంగాణలో హైదరాబాద్ వంటి పెద్ద సిటీలు ఉండగా ప్రతిసారి వరంగల్ని ఎందుకు వరదలు టార్గెట్ చేస్తున్నాయి? దీని వెనుక ఉన్న క్లైమేట్ మిస్టరీ, టెక్నికల్ రీజన్ ఏంటి? ప్రతి సంవత్సరం వరదలతో పోరాడాల్సిందేనా? వరంగల్ నగర ప్రజలు ఈ బీభత్సం నుంచి రక్షణ పొందాలంటే తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చెరువుల కబ్జాలను ఆపితేనే ఈ సమస్యకు సమాధానం దొరుకుతుందా? వరంగల్లో తరచుగా ఆకస్మిక వరదలు రావడానికి ప్రధానంగా 3 కీలక కారణాలున్నాయి. మొదటిది ప్రాంతీయ భూస్వరూపం. వరంగల్లో చాలా చెరువులు, కుంటలున్నాయి. ఈ నీటి వనరులు ఒకప్పుడు వర్షపు నీటిని నిల్వ చేయడానికి, వరదలను నియంత్రించడానికి సహజమైన బఫర్ గా పనిచేసేవి. కానీ వేగవంతమైన పట్టణీకరణ కారణంగా ఈ నీటి వనరులు కబ్జాకు గురయ్యాయి. సహజమైన వాగులు, కాలువలు మూసుకుపోయాయి. రోడ్లుగా, నివాసాలుగా మారాయి. నీటికి సహజమైన ప్రవాహం లేకపోవడం వల్ల వర్షం పడగానే నీరు వెంటనే లోతట్టు ప్రాంతాలకు చేరుతుంది. రెండవది పాతబడిన డ్రైనేజ్ వ్యవస్థ. వరంగల్ నీటి పాత డ్రైనేజ్ సిస్టమ్ వర్షపు నీటిని వేగంగా బయటకు పంపడానికి సరిపోవడం లేదు.
వర్షపాతం పెరిగినప్పటికీ డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచలేదు. దీనికి తోడు చెత్త, ప్లాస్టిక్ డ్రైనేజీ మార్గాల్లో పెరిగిపోవడంతో ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది. మూడోది తుఫాను వ్యవస్థల ప్రభావం. వరంగల్ ప్రాంతం బంగాళాఖాతానికి దగ్గరగా ఉండటం వల్ల తుఫానుల నుంచి వచ్చే తేమ వర్షాన్ని ఈ ప్రాంతంలో కేంద్రీకరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ వంటి నగరాలు డెక్కన్ పీఠభూమిపై కొంచెం ఎత్తులో ఉండటం వల్ల వరద ఉధృతి తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వరంగల్ ను ఈ బీభత్స నుంచి రక్షించడానికి తక్షణమే కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. మొదట కబ్జాకు గురైన చెరువులు, కుంటలను వెంటనే విడుదల చేసి వాటిని పునరుద్ధరించాలి. వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. రెండోది సిటీలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అప్గ్రేడ్ చేసి వర్షపు నీటిని వేగంగా బయటకు పంపేలా కొత్త ఛానళ్లను నిర్మించాలి. మూడోది వరద ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ కన్స్ట్రక్షన్స్ ను నియంత్రించాలి. ఈ చర్యలు తీసుకుంటేనే వరంగల్ భవిష్యత్తులో సురక్షితమైన నగరంగా ఉంటుంది. ఏదేమైనా వరంగల్ ప్రజలు ప్రతి సంవత్సరం ఈ విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే ప్రభుత్వంతో పాటు మనం కూడా పట్టణ ప్రణాళికలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్ట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.